అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక పార్టీ వేర్ హెయిర్ క్లిప్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. నేనైతే బిగ్ సైజు హెయిర్ క్లిప్ అయితే తీసుకుంటున్నానండి. ఇలాంటి గోల్డ్ కలర్ హెయిర్ క్లిప్ అనమాట. మనకి వచ్చేసి క్లిప్ అనేది సరిగ్గా ఉందా లేదా బేస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా అంటే ఇది చిన్న టిప్ అండి. మనకి ఒక్కొక్కసారి ఇది అటు ఇటు ఈ బేస్ అనేది అటు ఇటు కూడా ఒరిగిపోయినట్లుగా వస్తుందనమాట. అప్పుడు ఏం లేదండి, ఇది సరిగ్గా రాలేదు అని అనుకోకుండా మనం కొంచెం ఫింగర్ తోటి దీన్ని ఇటు లాగేసి మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల అది మంచిగా ఈవెన్‌గా అనేది మనకి ప్రెస్ అవుతుందనమాట. ఇది చిన్న టిప్ అండి, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఎందుకు అంటే ఈ మధ్య మనకి ఈ హెయిర్ క్లిప్స్ వచ్చేసి వంకర టింకర వస్తున్నాయి. అవి ఇరిగిపోయాయి, పాడైపోయాయి అని పక్కకు పడేయకుండా ఇరిగిపోతే చేసేదేమీ లేదండి. కాకపోతే అలాగ వంగిపోయినా కానీ, నలిగిపోయినా కానీ మనం అనేది వాటిని సరి చేసుకొని చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా ఉన్న హెయిర్ క్లిప్ అయితే తీసేసుకున్నాను. V7000 గ్లూ అనేది యూజ్ చేసి నేను మంచి పార్టీ వేర్ హెయిర్ క్లిప్ అనేది తయారు చేస్తాను. చూసేయండి. మనము ముందుగా అయితే B7000 గ్లూ అనేది ఫుల్‌గా అప్లై చేసేసుకోవాలండి. ఎప్పుడైనా మనం గ్లూ బాగా పెట్టుకున్న తర్వాత అప్పుడు 2 మినిట్స్ అనేది కంప్లీట్‌గా ఆరనివ్వాలండి. ఇలా. ఇలా మనము హెవీగా పెట్టేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా 2 మినిట్స్ అయితే అయ్యిందండి. ఇప్పుడు మనము ఈ రెక్టాంగిల్ షేపు క్లిప్ స్టోన్ అయితే ఇలా అంటించేసుకోవాలండి. మీరు ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే మనము వచ్చేసి ఇలా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. మన ఇష్టం అనమాట. నేనైతే ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకుంటున్నాను. ఇవి బ్యాంగిల్స్ మీద కూడా ఈ డిజైన్ అనేది తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. డిజైన్ పార్టీ వేర్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి చుట్టూ కూడా ఈ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనేది ఫస్ట్ పెట్టేసుకోవాలండి. ఇలా మనకి చుట్టూ రాదు కాబట్టి నేను ఇలా దాని పక్కన ఇలా పెట్టేసుకుంటున్నాను. అటు ఇటు పెట్టేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకోవాలండి. బ్యాంగిల్కి అయితే చుట్టూ వస్తుందండి విడిది, దీనికైతే రాదనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనము అటు ఇటు కూడా సెరామిక్ గోల్డ్ డ్రాప్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా తర్వాత మనము వైట్ కలర్ క్లిప్ స్టోన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అలానే ఇటు సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలండి. అయితే 5 నిమిషాల్లో తయారైపోయే డిజైన్ అనమాట. ఇలా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఆరెంజ్ కలర్ అనేది మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసుకొని దీని చుట్టూ కూడా మనము వైట్ క్లిప్ స్టోన్స్ అనేవి 3 ఎంఎంవి తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే 3 ఎంఎం రౌండ్ కుందన్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఈ లాస్ట్‌కి వచ్చేటప్పటికి తర్వాత మనకి ఈ రస్ట్ ఆరెంజ్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా ఇలా రివర్స్‌లో తిప్పి పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనము వచ్చేసి కొంచెం ఇక్కడ డిజైన్ అనేది మారుతుంది. ఇలా మనకి ఇలా ఉంటుందండి డిజైను. ఇప్పుడు ఇక్కడ మనము 3 ఎంఎం గ్రీన్ కానీ, గోల్డ్ కానీ, లేదంటే రస్ట్ ఆరెంజ్ కానీ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. వైట్ అయినా పెట్టొచ్చు. ఇలా
చూడండి ఇలా ఉంటుందన్నమాట. బ్యాంగిల్స్ కూడా చేశానండి. అన్నీ కూడా కలిపి ఒకసారి ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనకి ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఆరిపోయిందండి. ఇలా ఉంటుందన్నమాట. మీకు లైట్ అయితే వేసి చూపిస్తున్నానండి. షైనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది. ఆరిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలానే నేను వచ్చేసి బ్యాంగిల్స్ తయారు చేశాననమాట. దానికి సెట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా కాంబో సెట్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా తయారు చేశానండి. ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ ఉంది కదా, ఈ బ్యాంగిల్స్కి మనకి 2 కట్ బ్యాంగిల్కి ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ ఉంది కదా, ఇది తీసుకొని తయారు చేశానన్నమాట. ఇలా తీసుకొని తయారు చేశానండి. మీకు పక్కనే పెట్టి కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇలా ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్, ఈ హెయిర్ క్లిప్ అనేది ఇలా సెట్ లాగా ఉంటుందని ఇలా తయారు చేశాను. చూసారు కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఇదైతే కంప్లీట్‌గా ఆరిపోయిందండి. ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మనం కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఆరిపోయిన తర్వాత లుక్ అయితే బాగుంటుందండి. ఇలా 2 బ్యాంగిల్స్ కూడా పక్కన పెట్టి చూపించేస్తాను, చూసేయండి. ఇలా మనకి 2 కట్ బ్యాంగిల్స్ అనేవి ఇలా తయారు చేసుకోవాలి.